I welcome Ramya Moksha onto the stage. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. మీరు నా నాగార్జున. అవునా? మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎంత వెయిట్ చేశానో తెలుసా సార్? నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు గబ్బర్సం కదా. ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడికి. అందుకే సార్ ఇంక అస్సలు ఆగను. ఏమ్మా? ఇంక అస్సలు ఆగను. ఇదేంటంటే ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎందుకంత ఆలోచించావు? ఎందుకంటే దాని వెనక ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఏంటా సీక్రెట్? అమలా గారు, అరే నీ అబ్బా ఏంటి? ఎలా ఈ సీక్రెట్ ఎలా? నాకు ఒక చిన్న డ్రీమ్ ఉంది సార్. బయట స్ట్రే డాగ్స్ అందరికి ఒక షెల్టర్ పెట్టి నా ఓన్ మనీతో అది అమలా గారి చేత ఓపెన్ చేయించాలి అని. పెద్ద ప్లానింగే నా డ్రీమ్ సార్. ఓకే మా డన్. థ్యాంక్ యూ సార్. మీ పర్ఫార్మెన్స్ చూసాం, నీకు సంబంధించిన ఒక ఏవి కూడా చూద్దాం. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ నేను అంతే ఫేమస్. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా? ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను. ఈ అల్లరి పిల్లకి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఫిట్నెస్ వీడియోస్ చేయడంతో ఫాలోవర్స్ పెరగడంతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. సోషల్ మీడియాలో మేము బాగా ఫేమస్ అయ్యాము. ఆ తర్వాత పికిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అంత నెగటివిటీ, అంత ట్రోలింగ్ ఉన్నప్పుడు అది ఎలా తట్టుకున్నారు మీరు? నాన్న చనిపోవడంతో హెల్త్ ఇష్యూ రావడంతో అక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా తను కూడా అలానే తిట్టాల్సి వచ్చింది. సో దాని వల్ల కాంట్రవర్సీ అనేది ఇది చేశారు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? అక్కడున్న హౌస్ మేట్స్ కన్నా ఏ విధంగా నువ్వు బెటర్ అని ఉద్దేశం?